ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేనును వాని యందును నిలిచియుందుము. యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనము. ఈ ఉదయకాల సమయంలో గనుడైనటువంటి యేసుక్రీస్తే మనందరితో మాట్లాడుతున్నారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు అని. నెలలో మొదటి ఆదివారం అనంగానే క్రైస్తవులమైన మనకు గుర్తొచ్చేది ప్రభురాత్రి భోజనం, సంస్కారం లేక రొట్టె విరుపు. దానిని స్వీకరించే వారిలో వాటిని ఆయన శరీరము రక్తము అని ఎంచక కేవలం రొట్టె ద్రాక్షరసంగా భావించేవారున్నారు. తమ తప్పులను విడిచిపెట్టకుండా ఏదో పేరుకు తీసుకొని అనేవారు ఉన్నారు. కేవలం నెలంతటిలో ఆ రోజు మాత్రమే చర్చికి వచ్చేవారు ఉన్నారు. ఇలా చేయడం వల్ల క్రీస్తు శిక్షలకు లోనవుతూ కొందరు బలహీనతలకు, కొందరు రోగాలకు, మరికొందరైతే మరణానికి కూడా గురవుతున్నారు. వాగ్దానం వింటున్న ప్రియ స్నేహితులారా, మీరైతే దేవుని దృష్టిలో అపరాధులు కాకుండా వివేచించి మిమ్మును మీరు విమర్శించుకుంటూ మీ తప్పిదాలను ఒప్పుకుంటూ ప్రభువు వలను యోగ్యంగా స్వీకరించండి. ఎందుకంటే ఆయన శరీరం తిని ఆయన రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియో రక్తమును గూర్చియో అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను అని వాక్యం సెలవిస్తుంది. మనల్ని మనం పరీక్షించుకుందాం. అయోగ్యముగా కాకుండా యోగ్యముగా ప్రభు బలలో పాలు పొందుదాం. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.